నమస్తే అండి. ఇండియన్ రెసిపీస్ తెలుగుకు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ చక్కెర పొంగలి. పండుగలలో నైవేద్యానికి చేసే స్పెషల్ రెసిపీ అండి ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చిటికలో చేసుకోవచ్చు. గుడిలో ప్రసాదం లాగా కమ్మగా పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా కుక్కర్లో 1/2 కప్పు పెసరపప్పును తీసుకుని వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు గోల్డెన్ కలర్కు వచ్చాక 3/4 కప్పు పచ్చి బియ్యాన్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా పప్పు బియ్యాన్ని వేయించుకోవటం వలన చక్కెర పొంగలి రుచిగా ఉంటుంది, పొడి పొడిలాడుతుంది. బియ్యాన్ని కూడా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించిన పప్పు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పప్పు బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకోకూడదండి, డైరెక్ట్గానే ఎసరు పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు బియ్యం తీసుకున్నాను. మొత్తం 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పులు ఎసరు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకుంటే చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుందండి. అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అన్నం పొడి పొడిలాడుతూ రావాలంటే ఫ్లేమ్ని కంపల్సరిగా హైలోనే ఉంచుకోవాలి. అన్నం పొడి పొడిలాడుతూ ఉండాలండి, ముద్దగా ఉండకూడదు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేయాలి. చూడండి, ఇక్కడ అన్నం పొడి పొడిలాడుతుంది. నేను ఇక్కడ 3 విజిల్స్ ఇచ్చి అన్నం ఉడికించాను. అన్నం అంతా కలుపుకొని మూత తీసి అన్నాన్ని కొంచెం సేపు ఆరనివ్వండి. ఈలోగా మనం మరొక గిన్నెలో పాకం ప్రిపేర్ చేసుకుందాం. బౌల్లో 3/4 కప్పు చక్కెరని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లం చక్కెరను కరిగించుకోవాలి. పాకం చిక్కగా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించాలి. పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 2 యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి. అలాగే 1 పించ్ పచ్చకర్పూరం వేసుకోవాలి. గుడిలో ప్రసాదం లాగా మంచి ఫ్లేవర్ టేస్ట్ రావాలంటే కంపల్సరీగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి పచ్చకర్పూరం పాకంలో వేసుకుంటే పచ్చకర్పూరం పాకం వేడికి కరుగుతుందండి. ఫ్లేవర్ అంతా పొంగల్కి బాగా పడుతుంది. డైరెక్ట్గా వేసుకుంటే కరగకపోతే చేదు తగులుతుంది. ఇప్పుడు పాకాన్ని అన్నంలో వడకట్టుకొని కలుపుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వలన డస్ట్ అంతా పోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పాకం అంతా దగ్గరికి వచ్చే వరకు అన్నం అడుగు అంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. పాకం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొన్ని ఎండు కొబ్బరి పలుకులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి చాలా బాగుంటుందండి. కొబ్బరి లైట్ గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్ని వేసుకొని లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ను పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పొంగలికి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఇంతేనండి, పర్ఫెక్ట్ కొలతలతో టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ రెడీ అయ్యింది. మీరు ఇదే పద్ధతిలో చేశారంటే గుడిలో ప్రసాదం లాంటి ఫ్లేవర్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇండియన్ రెసిపీస్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.